దర్శకధీరుడు రాజమౌళి జీవితాశయం మహాభారతం. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు. మహాభారతం తీయడం తన జీవితాశయమని, కాకపోతే దాన్ని తెరకెక్కించాలంటే ప్రస్తుతం తనకున్న అనుభవం చాలదని, మహాభారతాన్ని 1-2 భాగాల్లో చెప్పలేమని, కనీసం 5-6 భాగాలన్నా తీయాల్సుంటుందని పలు సందర్భాల్లో రాజమౌళి అన్నారు. అయితే ఇటీవల ఓ నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో మహాభారతం గురించి రాజమౌళి చెప్పిన విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దాంతో రాజమౌళి మహాభారతం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్గా మారింది. మీరు మహాభారతం తీస్తే ఏ పాత్రలకు ఎవర్ని తీసుకుంటారు అన్న ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ, శ్రీకృష్ణ పాత్రకు తారక్ని తీసుకుంటా. ఎందుకంటే ఆ పాత్రను తన స్థాయిలో ఎవరూ రక్తికట్టించలేరు. అతనిలో వాళ్ల తాతగారి పోలికలుంటాయి. అతన్ని కృష్ణుడిగా ఆడియన్స్ అంగీకరిస్తారు. అలాగే కర్ణుడిగా ప్రభాస్ను తప్ప మరొకర్ని ఊహించలేను అని తెలిపారు. రీసెంట్గా జరిగిన హిట్ 3 వేడుకలో నా మహాభారతంలో నాని కూడా ఉంటాడు. అయితే ఏ పాత్రో చెప్పను అని వేలాది మంది సమక్షంలో ప్రకటించారు రాజమౌళి. దాంతో నానిని రాజమౌళి ఏ పాత్రకు అనుకుంటున్నారు అనేది హాట్ టాపిక్గా మారింది. మొత్తంగా రాజమౌళి మహాభారతం లో ఎన్టీఆర్, ప్రభాస్, నాని కన్ఫర్మ్ అయ్యారన్నమాట. ఇంకెంతమంది హీరోలు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగం అవుతారో చూడాలి.